మఠాల్లోకి రాజకీయాలు ప్రవేశించాయా లేక రాజకీయాలనే మఠాధిపతులు శాసిస్తున్నారా? అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్టను సనాతన ధర్మ సంస్థలు బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు మఠాధిపతుల నిర్ణయాన్ని మరికొందరు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు తప్పుపడుతున్నారు. దీంతో సనాతన ధర్మం అవసరాన్ని గాని దాని ప్రాధాన్యతను గాని మరోసారి చర్చించుకోవాల్సి వస్తోందా? ప్రాణప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న భక్తులు. 11 రోజుల ఉపవాస దీక్షలో కొనసాగుతున్న మోడీ. ప్రాణప్రతిష్ఠను బాయ్కాట్ చేస్తున్న మఠాధిపతులు. అయోధ్యలో ఆ శుభ గడియల కోసం ఆబాలగోపాలం ఎదురుచూస్తోంటే సనాతన ధర్మానికి మూలస్తంభాలుగా చెప్పుకునే 4 మఠాల శంకరాచార్యులు మాత్రం రామయ్య ప్రాణప్రతిష్ఠకు హాజరు కావటం లేదట. 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుడు దేశం నలుమూలలా 4 మఠాలను స్థాపించి సనాతన ధర్మానికి ప్రతీకలుగా దేశ ప్రజలకు మార్గదర్శనం చేయాలనే ఉద్దేశంతో 4 శిష్యులను నియమించారట. అప్పుడు దేశమంతా బౌద్ధమత వ్యాప్తిని అరికట్టేందుకు హిందూ సమాజం గాఢమైన శాంతి ప్రవచనాలతో అచేతనంగా పడి ఉండరాదనే తలంపుతో తన బలమైన వాదనల చేత ఆనాటి రాజులు బౌద్ధమతం బారిన పడకుండా జాగ్రత్త వహించారట. సనాతన ధర్మానికి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆదిశంకరుడు ఆ కార్యం తలపెట్టాడంటారు. ఆయన వారసులుగా శతాబ్దాల నుంచి కొనసాగుతున్న ప్రస్తుత మఠాధిపతులు తాజాగా అయోధ్యలో జరుగుతున్న రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మాత్రం హాజరయ్యేది లేదని తీర్మానించుకున్నారట. ఆ 4గురిలో 2 కరాఖండిగా తాము వెళ్లటం లేదని చెప్తే, మరో 2 మాత్రం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ అవసరాన్ని గుర్తిస్తూనే వెళ్తున్నది లేనిది ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదంటున్నారు. ఒకవేళ వెళ్లాలని వారు నిర్ణయం తీసుకుంటే గనక ఈపాటికే చెప్పి ఉండేవారని, వారు వెళ్లటం లేదు కాబట్టే ఆ విషయాన్ని వెల్లడించటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యే విషయంలో ఏ స్వామీజీ వర్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా దేశంలోని ఏ మూలన ఏ పీఠ ఉంది, ఆ పీఠానికి ఆధిపత్యం వహిస్తున్న ఆచార్యుడి పేరేంటో చూద్దాం. తూర్పున గోవర్ధన పీఠం ఒడిషాలోని పూరిలో ఉంది. దీనికి నిశ్చలానంద సరస్వతి నేతృత్వం వహిస్తున్నారు. దక్షిణాన శ్రీ శారదా పీఠం కర్ణాటకలోని శృంగేరిలో ఉంది. దీనికి భారతీ తీర్థస్వామి అధిపతిగా ఉన్నారు. పశ్చిమాన కాళికా మఠం గుజరాత్లోని ద్వారకలో ఉంది. ఇది సదానంద సరస్వతి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక ఉత్తరాన శ్రీ జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో ఉంది. దీనికి అవిముక్తేశ్వరానంద సరస్వతి నేతృత్వం వహిస్తున్నారు. ఈ 4గురిలో 2 క్లారిటీ ఇవ్వగా మరో 2 మాత్రం అస్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశారు. జోషిమఠ్ అధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి, పూరిలోని నిశ్చలానంద సరస్వతి తాము రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు హాజరు కావటం లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం వేదాలు, ధర్మశాస్త్రాల్లో నిర్దేశించినట్టుగా జరగటం లేదని, కాబట్టి అది శాస్త్ర విరుద్ధమని వారంటున్నారు. ఇక శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, ద్వారకా పీఠాధిపతి సదానంద సరస్వతి మాత్రం అక్కడ జరిగే కార్యక్రమాన్ని గుర్తించారు, కార్యక్రమాన్ని స్వాగతించారు. కానీ హాజరయ్యే విషయంలో మాత్రం తటపటాయిస్తున్నారు. సమయం దగ్గర పడుతున్నా వారు వెళ్లేది లేనిది చెప్పటం లేదంటే వారు వెళ్లే అవకాశం లేనట్టే అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వేడుకగా జరుగుతున్న తరుణంలో సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకునే శంకర పీఠాల అధిపతులు దూరంగా ఉండటానికి గల కారణాలేంటనేది ఆసక్తిని రేపుతోంది. పూరికి చెందిన నిశ్చలానంద సరస్వతి మహారాజ్ ఆలయం పూర్తి కాకుండా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయటం సంప్రదాయాలు అనుమతించటం లేదని చెప్పడమే కాక మరో అడుగు ముందుకేసి ప్రధాని మోడీ విగ్రహాన్ని ప్రారంభిస్తుంటే మేం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలా అంటూ తీవ్రంగా ప్రశ్నించటం విశేషం. అది ఇగో కాదని అంటూనే ఇగోను మించిన ప్రోటోకాల్ సమస్యను లేవనెత్తారంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు ఈ విషయంలో తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని, తామంతా ఒకే అంశానికి కట్టుబడి ఉన్నామని నిశ్చలానంద పేర్కొనడాన్ని బట్టి ఆ 4గురు రావటం లేదనేది కన్ఫర్మ్ అయిపోయిందంటున్నారు. 2 वर्ष बाद भी प्रतिष्ठा मोदी जी ही करते तो अभी मैं प्रश्न उठाता कि शास्त्रीय विधा से मूर्ति का स्पर्श होना चाहिए, मूर्ति की प्रतिष्ठा होनी चाहिए. बिल्कुल नहीं रखा जा रहा है तो स्पष्ट है इसमें क्या
ఇక రాజకీయంగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికే తాము ప్రాణప్రతిష్ఠకు వెళ్లటం లేదని చెప్పారు. పార్టీగా కాంగ్రెస్ వైఖరితో విభేదించిన కొందరు మంత్రులు సైతం అయోధ్యకు వెళ్తున్నట్టు చెప్పినా పార్టీ నేతలు మాత్రం విమర్శలను పట్టించుకోకుండా సెక్యులరిజం పేరు చెప్పి ప్రతిష్ఠా కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్టు తేల్చేశారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఆ పీఠాధిపతుల వైఖరినే ఉటంకించారు. రాముడి విగ్రహం హిందూ సంప్రదాయం ప్రకారమే నెలకొల్పుతున్నట్టయితే శంకరాచార్యుల మార్గదర్శనంలోనే జరుగుతోందా అని కూడా గెహ్లట్ ప్రశ్నించారు. పూర్తికాని గుడి ప్రారంభానికి హాజరు కాబోమని చెప్పేశారు. తమకు మార్గదర్శనం చేసే గురువులే అటెండ్ కాకపోతే తామెలా అటెండ్ అవుతాం అంటూ ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు గెహ్లట్. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమి 2/3 జనాభాను రాముడి నుంచి సెపరేట్ చేస్తున్నారని ఆప్ వక్కానిస్తోంది. ఈ క్రమంలో విహెచ్పి వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అసలు సనాతన ధర్మానికి శంకరాచార్యుల కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పాలని సవాల్ చేశారు. శంకర పీఠాల అధిపతులు ఎవరూ అయోధ్యకు రావటం లేదన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి నారాయణ్ రానే బీజేపీ కాకుండా రామాలయ నిర్మాణం కోసం పనిచేసిన వారు వేరే ఎవరైనా ఉన్నారా? ఉంటే సూచించాలని సవాల్ చేశారు. విగ్రహ ప్రతిష్టాపన విషయంలో విమర్శలు మాని మోడీని ఆశీర్వదించాలని, కార్యక్రమం కోసం మనస్ఫూర్తిగా సహకరించాలని రానే కోరారు. శంకర మఠాల అధిపతుల ధోరణిని కాంగ్రెస్ నేతలు ఎంచుకున్నారా, లేక కాంగ్రెస్ నేతలకు పనికొచ్చేలాగా శంకర మఠాల అధిపతులు వైఖరి ఎంచుకున్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మానికి నెలవుగా ఉండాల్సిన మఠాల్లో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని కొట్టిపారేయలేమా అనే చర్చ కూడా తాజాగా నడుస్తోంది.